గత 25 సంవత్సరాల నుండి ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ ఫీల్డ్ లో మార్షల్ ఆర్ట్స్ అంటే ఎక్కువ ఇష్టం. ఓకే. చేంజ్ యువర్ హ్యాండ్. 1 1 2 3 సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చూస్తారు కదా, నేనైతే భువనగిరిలో మన శ్రీనివాస్ కరాటే మాస్టర్ దగ్గరకు వచ్చిన. సో కరాటే గురించి ఆయన చాలా ఏళ్ళుగా ఆయన ఎంతో మందికి శిష్యులను తయారు చేస్తున్నాడు, కరాటే నేర్పిస్తున్నాడు. ఆయన మొత్తం పూర్తిగా ఇందులోనే కరాటేలోనే మొత్తం ఆయన జీవన ఆధారం కానీ, సో ఆయన మొత్తం ఇలానే ఉన్నాడు అనమాట. సో చాలా మందికి కరాటే ఇంట్రెస్ట్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది. సో మీరు వచ్చి నేర్చుకోవచ్చు శ్రీనివాస్ మాస్టర్ దగ్గర. సో ఎవరైతే నేర్చుకోవాలంటున్నారో అందరికి తెలుసు, కానీ నేను ఏంటంటే నా ఛానల్లో చూపిద్దామని సార్ కొంచెం అంటే తెలియని వాళ్ళకి ఇట్లా సార్ ఏంది, ఆయన కరాటే గురించి ఏంది అంటే నాకు తెలిసిందో మీకు చూపిస్తా. ఆ సార్ కూడా కొంచెం అడిగి తెలుసుకుందాం మనం. వీడియో మాత్రం లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ. వీడియో మాత్రం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మాస్టర్ హాయ్, గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. ఎప్పటి నుంచి అసలు సార్ మీరు మీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది కరాటే గురించి? అసలు ఎన్ని సంవత్సరాలుగా నేర్పిస్తున్నారు? ఒకసారి నాకు తెలుసు పూర్తిగా, కానీ మా యూట్యూబ్ ప్రేక్షకులకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఐఎమ్ శ్రీనివాస్ టైగర్స్ కుంగ్ ఫు అకాడమీ. నేను వచ్చేసి గత 25 సంవత్సరాల నుండి ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ ఫీల్డ్ లో పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. భువనగిరి పట్టణంలోని వివిధ పాఠశాల, గవర్నమెంట్ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం జరుగుతుంది. ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యం, ఆత్మరక్షణ, క్రమశిక్షణ. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఆత్మరక్షణ అంటే మనల్ని మనం కాపాడుకునేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ ద్వారా వస్తాయి. తర్వాత క్రమశిక్షణ అంటే డిసిప్లిన్. మనం ఏదైనా డిసిప్లిన్ గా ఉంటే ఏ వర్క్ అయినా చేయగలుగుతాం, ఎందులోనైనా సక్సెస్ గా ముందుకు రాంచగలుగుతాం. మనం ఒకటి కావాలనుకున్నప్పుడు ఇంకొక దాన్ని మనం కంపల్సరీ నీ టైంకి లేవాలి, టైంకి రావాలి అనేది ఒక అంబిషన్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ గోల్ సాధించగలుగుతామని తెలియపరుస్తున్నాను. సో మాస్టర్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీ గురువు మాస్టర్? మా గురువు వచ్చేసి కె శివకోటి మాస్టర్, మాది వరంగల్ జిల్లా పరకాల్. ఓకే. సో మాస్టర్ మీరు ఎక్కడ ఏ బ్రాంచ్ లో అంటే మన అంటే మాకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరులో గాని, బీబీనగర్ లో గాని, యాదగిరిగుట్టలో, చౌటుప్పల్, పోచంపల్లి, నారాయణపురం, నల్గొండ, హైదరాబాద్ లో వచ్చేసి హయత్ నగర్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాలలో మా యొక్క బ్రాంచెస్ నిర్వహించడం జరుగుతున్నది. ఓకే ఓకే. మాస్టర్ కరాటే అంటే చాలా మంది కూడా కరాటే విషయంలో కరాటే అంటే అందరూ ఫైటింగ్, ఏదో కొట్టాటలు అది అని అంటారు. వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? అయితే ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా ఓన్లీ కరాటే కొట్టడము కాకుండా ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఫిజికల్ గా ఉంటాం. ఫిజికల్ గా ఉంటే మనం ఏదైనా, మెంటల్ గా స్ట్రాంగెస్ట్ గా ఉంటే మనం ఏదైనా ఖచ్చితంగా చేయగలుగుతాం అనేది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడమే ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ యొక్క ఉద్దేశం. సో మాస్టర్ మీరు ఇప్పుడు అంటే కరాటేలో జైన్ కావాలంటే అంటే మినిమం చేయండి ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు అనుకుంటా? ఆ మినిమం వచ్చేసి ఒక పాప అయినా బాబు అయినా మినిమం 5 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ఎవరైనా వయసుతో సంబంధం లేకుండా జైన్ కావచ్చు. సో మాస్టర్ మీరు ఇక్కడ శిక్షణ తర్వాత మీకు ఈ పిల్లలకి అంటే ఈ స్టేట్, రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ స్థాయి ఎక్కడెక్కడ మీరు ప్రోగ్రామ్స్ ఇచ్చారు? మీరు అసలు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? అయితే దాదాపు నా దగ్గర ఒక 10,000 మంది పిల్లలు ఉన్నారు. ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఇందులో కాంపిటీషన్స్ ఉంటాయి. ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ ఉంటాయి, తర్వాత స్టేట్ సెలెక్షన్స్ ఉంటాయి, తర్వాత నేషనల్ ఉంటుంది, తర్వాత ఇంటర్నేషనల్ ఉంటుంది. మా యొక్క స్టూడెంట్స్ వచ్చేసి నేషనల్ లెవెల్లో మెడల్ కొట్టడం జరిగింది. ఊషులో ఇక్కడ హనీష్ అని కోయంబత్తూర్లో ఆడాడు. తర్వాత పెన్కాక్ సిలెట్ లో భరత్ అని ఒక అబ్బాయి ఆడాడు. భరత్ ఇప్పుడు కానిస్టేబుల్ గా చేస్తున్నాడు మన భువనగిరి పట్టణంలోనే. తర్వాత కే విక్కీ, అతను కూడా ఊషులో నేషనల్ గా ఆడాడు. అతను ఇప్పుడు ఎన్ఎస్ఐ కోచ్ గా హైదరాబాద్ లో కోచింగ్ ఇస్తున్నాడు. Just move front. Position. Start. Outcutting. Switching.
సో గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సహాయం ఉంటుంది, ఎట్లా వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? అయితే ఇప్పటి వరకు గవర్నమెంట్ నుండి సాయం అనేది మాకు ఏదైతే ఇప్పటి వరకు అయితే అందలేదు. మా యొక్క పిల్లలను మేము మా రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ పోవాలనుకున్నప్పుడు మాకు కొంచెం ఆర్థికంగా పిల్లలకి సహాయం చేస్తే ఇంకా జాతీయ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఆడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే తెలుసుకున్నాం బాబు ఎట్లా సార్ ఎట్లా నేర్పిస్తారు. సో ఏ పేరు మీ పేరు? ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటారు సార్ దగ్గర? 6 months 6 months నేర్చుకుంటారు. సో సార్ ఎట్లా నేర్పిస్తున్నారు? బాగా నేర్పిస్తాను. బాగా నేర్పిస్తారు. నాకు అంటే చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే ఎక్కువ ఇష్టం. అట్లనే భువనగిరి వచ్చినప్పుడే నేను ఆ ఊర్లో ఉంటే మార్షల్ ఆర్ట్స్ క్లాస్ లో నా డాడీకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే నేను ఫస్ట్ డే నాకు భయం లేస్తుంది మార్షల్ ఏమని అంటే. కొన్ని రోజు తర్వాత అయితే నాకు కొంచెం భయం తగ్గింది, యాక్టివ్ అవుతుంది. మార్షల్ ఆర్ట్స్ అంటేనే బెస్ట్. చూడొచ్చు చిన్న పిల్లలు కూడా ఎంత ఎంకరేజ్ ఉన్నారు. అసలు పొద్దున చలికాలం అంటే పొద్దున అసలు లేస్తానికే మన ఇళ్ళలో కొంతమంది చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి చిన్న చిన్న పిల్లలు ఎంత ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన భువనగిరి రైతు బజార్ పక్క ఉంటే క్లబ్ ఉంటది. ఒక క్లబ్ లో ఇక్కడ డైలీ మార్నింగ్ 5:30 to 7 వరకు ఉంటది. ఇక్కడ డైలీ ఇక్కడ ఉంటది. ఒక అవుటర్స్ అయితే ఇక్కడ చుట్టుపక్కల మండలాలు అయితే అక్కడ వీక్లీ ఒకవేళ వీళ్ళకి అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఒక మెంబర్స్ జామ్ అయితే అక్కడికి వెళ్ళేసి కూడా నేర్పించడం జరుగుతుంది. మాస్టర్ మీరు చెప్పండి, మీ దగ్గర అంటే 25 సంవత్సరాలుగా ఎంత మంది శిష్యులను తయారు చేశారు? నేను ఒక 10,000 మందిని తయారు చేశాను. 10,000 మంది. సో వాళ్ళందరూ పూర్తిగా కరెక్ట్ మార్షల్ ఆర్ట్స్ లో ఫుల్ పర్ఫెక్టెడ్. వాళ్ళు కూడా చాలా మంది కూడా మాస్టర్ దగ్గర నేర్చుకొని వాళ్ళు పూర్తిగా కరెక్ట్ అంటే వాళ్ళు జీవన ఆధారం కూడా కోచెస్ కూడా వాళ్ళు క్లాసులు నిర్వహించడం జరుగుతున్నది. వాళ్ళు కూడా జీవనోపాధి పొందడం జరుగుతున్నది. మాస్టర్ అయితే చాలా గ్రేట్ అన్నమాట. సో మాస్టర్ కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా అంటే మంచి ఒక పోస్ట్ ఉంటది కదా, వాళ్ళకి అది కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మాస్టర్, టైం ఇచ్చినందుకు. ఐ లవ్ యు హోస్ట్ మాస్టర్. 1 2 8 9 10 జై. చెప్పండి మీ పేరు? నా పేరు శ్రీకర్. సార్ దగ్గర ఎప్పుడు? నేను సార్ దగ్గర ఒక 16 years నుంచి చేస్తున్నా. నా 2nd class నుంచి ఇప్పుడు నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. మై నేమ్ ఇస్ ఆద్య. కేంద్ర విద్యాలయ. సార్ దగ్గర 3 months. గుడ్. చాలా ఇంట్రెస్ట్ సార్ గురించి? మా పెద్ద మమ్మీ. వెరీ గుడ్. పిల్లల పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు.